అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మరో గోల్డ్ రెవల్యూషన్ ప్రారంభమైందా? 2000 క్రితమే బంగారం తగినటువంటి జొన్నగిరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మళ్ళీ బంగారాన్ని వెలికి తీస్తుంది. అసలు జొన్నగిరి చరిత్ర ఏమిటి? ఎందుకు ఈ ప్రాంతంపై దేశం మొత్తం దృష్టి పడింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జొన్నగిరి చరిత్ర. చాలా మంది జొన్నగిరిలో బంగారం ఇప్పుడు మాత్రమే కనుగొన్నారని అనుకుంటుంటారు, కానీ అది నిజం కాదు. చరిత్ర చెబుతున్నది ఏమిటంటే, ఈ ప్రాంతంలో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితమే బంగారం తవ్వకాలు జరిగాయని, పురావస్తు కాలంలో ప్రజలు రాళ్లను పగలగొట్టి అందులో బంగారాన్ని సేకరించేవారని పురావస్తు మరియు భూగర్భ అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ రోజుకు కూడా జొన్నగిరిలో పాత గనుల తవ్వకాలకు సంబంధించిన ఆనవాలు కానీ రాళ్లను కొట్టేటువంటి గుర్తులు కానీ కనిపిస్తాయి. ఇవే ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతకు గల నిదర్శనం. ఆధునిక అన్వేషణ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1990లలో భారత భూగర్భ సర్వే సంస్థ ఈ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించింది. అనేక సంవత్సరాల అధ్యయనం తర్వాత జొన్నగిరిలో వాణిజ్య స్థాయిలో బంగారం తవ్వేటటువంటి అవకాశం ఉందనేటువంటి దాన్ని నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని పరిశోధనలు చేసి భారీ పెట్టుబడులతో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. అయితే స్వర్ణగిరి ప్రాజెక్టు 2026లో జొన్నగిరి కొత్త చరిత్ర సృష్టించింది. అంటే సుమారుగా 405 కోట్ల పెట్టుబడితో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ఏడాదిలోనే 100 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పూర్తి సామర్థ్యంతో కానీ పనిచేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 900 నుంచి 1000 కిలోల బంగారం అనగా 1 టన్ను వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని అధికారులు తెలిపారు. అయితే ఈ సందర్భంగా జొన్నగిరి గ్రామానికి స్వర్ణగిరి అనే పేరు కూడా ప్రకటించడం జరిగింది. కడపలో కూడా బంగారం ఉందా అంటే కర్నూలు తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కూడా కడప జిల్లా పైనే పడింది. కడపలోని గోపిడి ప్రాంతంలోని గతంలో నిర్వహించినటువంటి భూగర్భ సర్వేలో బంగారం ఆనవారు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ వాణిజ్య స్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం అక్కడ మరిన్ని అధ్యయనాలు పరిశోధనలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనే విషయం మనకి తెలుస్తుంది. అక్కడ మరిన్ని అధ్యయనాలు పరిశోధనలు జరిగే అవకాశాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్కు లాభం ఏమిటి? బంగారం ఉత్పత్తి జరిగితే ఆంధ్రప్రదేశ్ వచ్చే లాభం ఏమిటి అంటే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం కూడా పెరుగుతుంది. అలాగే రాయలసీమలో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే పర్యావరణ పరిరక్షణ అలాగే స్థానిక ప్రజల ప్రయోజనాలను కూడా సమానంగా కాపాడవలసిన అవసరం కూడా ఉంది. అయితే 2000 ఏళ్ల క్రితం బంగారం తవ్వినటువంటి జొన్నగిరి ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోని గోల్డ్ మ్యాప్లపై నిలబడింది. అయితే కడపలో కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు వస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి విశ్వసనీయత అలాగే ఆసక్తికరమైనటువంటి వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై కేఎన్ఆర్.